హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన భారతీయ వంటల్లో ప్రతి వంటకం ఒక ప్రత్యేకమైన కథను చెప్తుంది. అలాంటి కథల్లో ఒకటే తందూరి చికెన్ బిర్యానీ. ఈ తందూరి చికెన్ బిర్యానీని ఈ టిప్స్తో, ఈ ప్రాసెస్తో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్లోని చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ బిర్యానీస్ కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 kg తందూరి చికెన్ తీసుకుంటున్నాను. మనం చికెన్ తెచ్చేటప్పుడు తందూరి పీసెస్గా కట్ చేయమంటే ఈ విధంగా కట్ చేసి ఇస్తారు. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు. నేను ఇక్కడ మసాలా పసుపుని తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. ఇది రెసిపీస్కి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడే ఎటువంటి మసాలాలను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఇవి ఆవిరికి ఉడకబెట్టాలి కాబట్టి మళ్ళీ స్టీమ్లో మనం వేసిన మసాలాలు పోతాయి. సో తర్వాత మసాలాని యాడ్ చేస్తాను. ఈ ఉప్పు కారాలు ముక్కలకు బాగా పట్టే విధంగా మసాజ్ చేసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి లోపల వరకు. ఇలా మొత్తాన్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఒక ఆవిరికుడుం పాత్రను తీసుకొని ఇలా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవిరికుడుం ప్లేట్ను ఉంచుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మూత ఉంచుకొని ఒక 15 మినిట్స్ పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. నేను ఇక్కడైతే ఇండక్షన్ మీద పెడుతున్నాను. ఒక 15 మినిట్స్ పాటు 800లో బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 4 కప్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 బారుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, హోల్ బిర్యానీ స్పైసెస్, అలాగే 3-4 బే లీవ్స్. ఈ మొత్తాన్ని వేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసి వేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ రైస్ ఇలా దగ్గరకు వచ్చి ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత ఈ అన్నంలో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా తీసివేసుకొని రైస్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కోసం ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆవిరికి పెట్టుకున్న చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒక ఫోర్క్తో లేదా టూత్పిక్తో చెక్ చేసుకోండి. ఉడికినట్లయితే ఇలా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లో ఇలా గ్రేవీ కొంచెం మిగిలింది. ఇది మనం సాల్ట్, పసుపు, కారం, పెరుగుతో మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్,
అలాగే 2 డ్రాప్స్ వరకు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. మీ దగ్గర తందూరి మసాలా ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఈ మసాలాతో ఇలా లేయర్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్యాన్లో సరిపోలేదు కాబట్టి 2 ప్యాన్స్లో యూస్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్యాన్లో 2 పీసెస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉన్నట్లయితే ఒకే దానిలో ఫ్రై చేసుకోవచ్చు. ఈ చికెన్ ముక్కలు ఆల్రెడీ మెత్తగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా వేయనవసరం లేదు. చికెన్ లోపలంతా బాగా కుక్ అయింది కాబట్టి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పైన ఫ్రై చేసుకోండి. ఇలా ఈ తందూరి చికెన్ను ఇలా ఆవిరికి ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే లోపలంతా చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కానీ లోపల సరిగ్గా ఉడకదు, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. మీరు డ్రైగా తినాలనుకుంటే ఆల్రెడీ బిర్యానీ చేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రై పీసెస్తో తినేయచ్చు. లేదంటే బిర్యానీని వెట్గా కొంచెం గ్రేవీతో తినాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇలా గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని అలాగే 3-4 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఈ మొత్తాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఉడికించుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రేవీ దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఫస్ట్ ఈ రైస్ని ఒక లేయర్లా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. అలాగే మనం గ్రేవీ కోసం చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని కూడా వేసుకొని ఒక లేయర్లా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తందూరి చికెన్ను దీని మీద ఉంచుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర లీవ్స్ని వేసుకొని ఇంకొంచెం రైస్ని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న గ్రేవీని కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీరను వేసుకొని అలాగే మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని మిగిలి ఉన్న రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి పైనంతా. ఇప్పుడు లెడ్ ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి. అంతే అండి, టేస్టీ తందూరి చికెన్ బిర్యానీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చూసారు కదా, పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే
చికెన్ ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయ్యాయి. ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా మనం తక్కువ ఆయిల్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. రెగ్యులర్గా చేసుకునే బిర్యానీస్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.